Hi dear students, now we are going to discussing about umpolung reaction. ఏంటమ్మా umpolung reaction. ఇది కొద్దిగా వెరైటీగా ఉంటుంది, టాపిక్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కూడా చూడండి. umpolung reaction. చూడండి దీని డెఫినేషన్: the phenomenon of conversion of an electrophile to a nucleophile and again back to an electrophile is known as umpolung reaction. The phenomenon of conversion of an electrophilic carbon to a nucleophilic carbon and again this nucleophilic carbon converts to an electrophilic carbon. This phenomenon is known as umpolung reaction. ఓకే, అంటే ఏంటంటే ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ని న్యూక్లియోఫిలిక్ కార్బన్గా కన్వర్ట్ చేయాలి. రియాక్షన్ ప్రొసీడ్ అయిన తర్వాత ఈ న్యూక్లియోఫిలిక్ కార్బన్ని మరియు మళ్ళీ ఎలక్ట్రోఫిలిక్ కార్బన్గా కన్వర్ట్ చేయాలి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ బెంజాయిన్ కండెన్సేషన్. చూడండి, బెంజాయిన్ కండెన్సేషన్ ఈజ్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ C6H5 C double bond O H treats with KCN forms C6H5 COH C double bond O PH. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎన్ని మాలిక్యూల్స్ ఆఫ్ బెంజాల్డిహైడ్ కలిస్తే ఈ బెంజాయిన్ అనే ప్రోడక్ట్ ఫామ్ అయింది? 2 మాలిక్యూల్స్ ఆఫ్ ప్రోడక్ట్. అయితే ఇక్కడ ఏ యాటమ్స్ మధ్య బాండ్ ఫార్మేషన్ అయింది చూడండి. ఇక్కడ నేను 2 మోల్స్ అని రాశాను కదా, 2 మోల్స్ అంటే ఎలాగంటే C6H5 C double bond O H ప్లస్ C6H5 C double bond O H ఇలాగా రాశాను కదా, 2 మోల్స్ రాశాను. వేటి మధ్య బాండ్ ఫామ్ అయిందంటే దీనికి మధ్య బాండ్ ఫార్మేషన్ అయింది. దానికి మధ్య బాండ్ ఫార్మేషన్ అవడం వలన ఏం ఫార్మేషన్ అయింది నాకు? C6H5 C double bond O COH H C6H5. అంటే ఇక్కడ ఇది యాక్చువల్గా కార్బనైల్ కార్బన్స్ ఆర్ ఎలక్ట్రోఫైల్స్, బట్ ఈ బాండ్ ఫార్మేషన్ ఇది ఎలక్ట్రోఫైల్ కానీ ఈ ప్రాసెస్లో దీనికి బాండ్ ఫామ్ అవుతుందంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి న్యూక్లియోఫైల్ కింద ఇంకోటి ఎలక్ట్రోఫైల్ కింద పనిచేయాలి. అంటే రెండు ఎలక్ట్రోఫైల్సే కానీ ఒక కార్బన్ అనేది కార్బనైల్ కార్బన్ అనేది న్యూక్లియోఫైల్గా బిహేవ్ చేసి బాండ్ అనేది ఫార్మేషన్ చేసింది. అంటే ఈ మెకానిజంలో ఒక ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ని న్యూక్లియోఫైల్గా కన్వర్ట్ చేస్తున్నాం బై యూజింగ్ కేసిఎన్. చూడండి మెకానిజం రాస్తున్నాను, డ్రా చేస్తాను. C6H5 C double bond O H ప్లస్ CN మైనస్ మనకు తెలుసు CN మైనస్ ఈజ్ ఏ న్యూక్లియోఫైల్. ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ బాండ్ ఫార్మేషన్ అయింది. బాండ్ ఫార్మేషన్ అయితే ఏం ఫామ్ అయింది? C6H5 CO మైనస్ H CN ఇది ఫార్మేషన్ అవుతుంది. ఆల్కాక్సైడ్ అయాన్ అనేది ఫార్మేషన్ అయింది. నెక్స్ట్ కేసులో ఏమవుతుందంటే ప్రోటాను మైగ్రేట్ అవుద్ది ఫ్రమ్ ఎక్కడి నుంచి? కార్బన్ నుంచి ఆక్సిజన్కి ప్రోటాన్ మైగ్రేట్ అవ్వడం వలన మనకి ఏం ఫామ్ అవుతుంది? C6H5 చూడండి, C6H5 OH C మైనస్ CN అనేది ఫార్మేషన్ అయింది. ఇది ఎందుకు ఫిజిబుల్? జనరలీ ఆల్కాక్సైడ్ అయాన్స్ ఆర్ మోర్ స్టేబుల్ దెన్ కార్బానియన్స్. ఆల్కాక్సైడ్ అయాన్స్ అనేవి స్టేబుల్ కార్బానియన్స్తో పోలిస్తే. కానీ ఇక్కడ ఏ స్టెప్ ఎక్కడి నుంచి అక్కడికి మూవ్ అయింది? ఆల్కాక్సైడ్ నుంచి కార్బానియన్ మూవ్ అయింది. అంటే స్టేబుల్ నుంచి అన్స్టేబుల్గా మూవ్ అయినట్లు కనిపిస్తుంది. కానీ దిస్ కార్బానియన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ఆల్కాక్సైడ్ అయాన్. Why? Because this carbanion exhibits resonance. ఏ విధంగా అంటే చూడండి, ఈ మెకానిజం అక్కడికి ఆపండి. C6H5 COH మైనస్ CN. చూడండి ఈ CNని నేను ఏ విధంగా డ్రా చేస్తున్నానంటే C ట్రిపుల్ బాండ్ Nగా డ్రా చేస్తున్నాను. డ్రా చేస్తే మనం ఏం చేయొచ్చు? రెజినెన్స్ స్ట్రక్చర్స్ డ్రా చేయొచ్చు. మనం దీనికి రెజినెన్స్ స్ట్రక్చర్స్
అప్లికల్ అవుతాయి. అంటే ఎన్ని రెజినెన్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి? మైనస్ కార్బన్ మీద ఒక మైనస్ ఛార్జ్, నైట్రోజన్ మీద మైనస్ ఛార్జ్, అంటే ఇక్కడ 2 రెజినెన్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి. దాంతోపాటు ఈ బెంజిన్ రింగ్లో కూడా చూడండి, ఈ బెంజిన్ రింగ్లో కూడా OH ఇది రెజినెన్స్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. బెంజిన్ రింగ్లో కూడా ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది డీలోకలైజ్ అవుద్ది. ఇలా డీలోకలైజ్ అవడం వల్ల ఇక్కడ నెంబర్ ఆఫ్ రెజినెన్స్ స్ట్రక్చర్స్ అనేవి ఫిజిబుల్ అవుతాయి. దిస్ కార్బానియన్ ఎగ్జిబిట్స్ more number of resonance structures. So this carbanion is more stable than alkoxide ion. అందుకే ఈ ఆల్కాక్సైడ్ అయాన్ అనేది హైడ్రేట్ అయాన్ ఇది ప్రోటాన్ అనేది కార్బన్ నుంచి ఆక్సిజన్కి మైగ్రేట్ అయ్యి మనకి స్టేబుల్ కార్బానియన్ ఫార్మేషన్ అయింది. ప్రీవియస్ ఇదేంటిది కార్బనైల్ కార్బన్. ఈ కార్బనైల్ కార్బన్ అనేది ఎలక్ట్రోఫైల్. కానీ ఇప్పుడు ఈ కార్బనైల్ కార్బన్ మీద కార్బనైల్ కార్బన్ ఆక్సిజన్ మీద పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, కార్బన్ మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో దిస్ కార్బనైల్ కార్బన్ ఈజ్ అన్ ఎలక్ట్రోఫైల్. బట్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ దిస్ రియాక్షన్ హియర్ కార్బన్ నెగిటివ్ ఛార్జ్ వచ్చిందమ్మా. అక్కడ ఈ పాజిటివ్ ఛార్జ్ కార్బన్ కాస్త నెగిటివ్ ఛార్జ్ కార్బన్ అంటే ఎలక్ట్రోఫైల్ కాస్త న్యూక్లియోఫైల్గా కింద కన్వర్ట్ అయింది. ఓకేనా? ఎలక్ట్రోఫైల్ కాస్త ఏ విధంగా కన్వర్ట్ అయింది? న్యూక్లియోఫైల్గా కన్వర్ట్ అయింది. OHCN minus. In nucleophilic carbon, again it reacts another molecule of benzaldehyde. ఈ బెంజాల్డిహైడ్ ఇలా బాండ్ ఈ న్యూక్లియోఫైల్కి ఇది ఎలక్ట్రోఫైల్గా పనిచేస్తే మనకి ఏం ఫామ్ అవుద్ది? C6H5COH CN బాండ్ CO మైనస్ H C6H5. ఇప్పుడు ఈ విధంగా ఫార్మేషన్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. ఏంటిది? నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఏం ఎలిమినేట్ చేయడం వల్ల న్యూట్రల్ మాలిక్యూల్ కింద కన్వర్ట్ అవుతాయి? గుడ్ లివింగ్ గ్రూప్స్ లైక్ CN మైనస్, I మైనస్, ఓటోసైల్ మైనస్ ఆర్ CN మైనస్. ఇక్కడ ఈ కేసులో ఏం ఎలిమినేట్ అవ్వాలి? Cl మైనస్ అనేది ఎలిమినేట్ అవ్వాలి. సో ఇక్కడ ఈ OH అనేది O మైనస్ అనేది ఇలాగా కన్వర్ట్ అవుతుంది. అంటే C6 ఆల్కాక్సిడ్ అయాన్ ఈ ఆల్కాక్సిడ్ అయాన్గా కన్వర్ట్ అవుతుంది. CN ఎందుకంటే CN అనేది గుడ్ లివింగ్ గ్రూప్ కాబట్టి ఈ మైగ్రేషన్ అనేది ఫిజిబుల్ అయింది. ఓకే, ఈ CN మైనస్ ఇలాగ ఎలిమినేట్ అవుతుంది. CN మైనస్ ఎలిమినేట్ అవడం వల్ల మన ఫైనల్గా ఏం ఫామ్ అవుద్ది? C6H5C డబుల్ బాండ్ O COH H C6H5. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి, ఇది కార్బనైల్ కార్బన్ ఈజ్ ఎలక్ట్రోఫైల్, ఇది ఎలక్ట్రోఫైల్ కదమ్మా. కార్బనైల్ కార్బన్ ఈజ్ ఎలక్ట్రోఫైల్. ఎలక్ట్రోఫైల్ CNతో ట్రీట్ అయితే ఏ విధంగా కన్వర్ట్ అయింది? న్యూక్లియోఫైల్ కన్వర్ట్ అయింది. అగైన్ ఇట్ కన్వర్ట్స్ టు ఇదే ఈ కార్బనే కదా CN క్యారీ చేస్తున్న కార్బనే కదా న్యూక్లియోఫైల్. అగైన్ ఇట్ కన్వర్ట్స్ టు చూడండి ఈ CN కార్బనే కదా. అగైన్ ఇట్ కన్వర్ట్స్ టు ఎలక్ట్రోఫైల్. అంటే ఎలక్ట్రోఫైల్ న్యూక్లియోఫైల్గా కన్వర్ట్ అయింది, న్యూక్లియోఫైల్ మళ్ళీ ఎలక్ట్రోఫైల్గా కన్వర్ట్ అయింది. ఓవరాల్ రియాక్షన్ అంతా ప్రొసీడ్ అయిన తర్వాత మళ్ళీ ఎలక్ట్రోఫైల్గా కన్వర్ట్. ఈ ఫినామినన్నే మనం ఏమంటాం? ఉంప్లాంగ్ రియాక్షన్ అంటారు. ద phenomena of conversion of an electrophile carbon to a nucleophilic carbon and then into electrophilic carbon is called umpolung reaction. ఓకేనమ్మా. ఈ ఉంప్లాంగ్ రియాక్షన్ లాంటి రియాక్షన్సే ఇంకా ఉన్నాయి. వాటిని అంటే ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ని న్యూక్లియోఫైల్గా మార్చడం, న్యూక్లియోఫైలిక్ కార్బన్ మళ్ళీ ఎలక్ట్రోఫైల్గా మార్చే రియాక్షన్స్ ఉన్నాయి. వాటినే మనం ఉంప్లాంగ్ రియాక్షన్స్ అంటాం. ఓకేనా?